కుటుంబ సభ్యులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. 2024 సంవత్సరంలో శుక్రవారంతో కూడిన రథసప్తమి పూజా విధానం చాలా విశేషమండి. అసలే మన ఆడవాళ్ళందరికీ శుక్రవారం అంటేనే ఎంతో శుభప్రదంగా భావిస్తూ ఉంటాం. అందులో రథసప్తమి పండుగ కూడా కలిసి వచ్చింది కదా, ఇంకా విశేషం. మరి నేను రథసప్తమి పూజ కోసం పూజా ఏర్పాట్లు ఏమేమి చేశాననే విషయాన్ని ఈరోజు వీడియోలో పెడుతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. పల్లెటూరులో రథసప్తమి పండుగ పూజా విధానము నేను రేపటి వీడియోలో షేర్ చేస్తానండి. అలాగే ఈ పూజా విధానం కోసం నేను ఇంట్లో ఏ విధంగా ఏర్పాట్లు చేసుకున్న విషయాన్ని మాత్రం ఈరోజు వీడియోలో పెడుతున్నాను. వీడియో చూస్తున్న ఇప్పటికే మీ అందరికి చాలామందికి ఒక సందేహం అయితే వచ్చి ఉంటుంది. ఎందుకంటే రెండు తులసి కోటలు ఎందుకు పెట్టారు అని చాలామంది కూడా అడుగుతూ ఉంటారు. పెద్ద తులసి కోటేమో మేము ప్రతినిత్యము పూజ చేసుకునేటటువంటి తులసి కోట అనమాట. మరి చిన్న తులసి కోట ఎందుకు అంటే, నేను యూట్యూబ్లో పూజా వీడియోస్ అన్నీ షేర్ చేస్తూ ఉంటాను కదండి. ఎందుకు ప్రతిరోజు పూజ చేసే తులసికోటను కదపటం అని చిన్న తులసికోట అయితే తీసుకున్నాను. మరలా పెద్ద తులసికోట పక్కన పెట్టేశాను. మీలో చాలామంది కూడా ఇప్పటికే రథసప్తమి పూజ కోసం చాలా ఏర్పాట్లు చేసి ఉంటారు. మీ ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చాయి అనే విషయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో చిన్న కామెంట్ పెట్టండి. రథసప్తమి పూజ కోసం చాలా వస్తువులు అవసరమవుతూ ఉంటాయి. అందులో ఇక్కడ మీరు చూస్తున్న ఈ జాంకాయలు ఏమిటి అనుకుంటున్నారా? మా చెట్టుకి కాచాయండి. ఇవన్నీ కోసుకొచ్చాను. అలాగే ఒక చెరుగ్గడ కూడా తెప్పించాను. రేపు పరమాన్నం వండేటప్పుడు చెరుగ్గడతోనే కలపాలి కదా, అందుకని. అలాగే రథసప్తమి పూజలో చాలా విశేషంగా ఎర్రటి మందార పువ్వులను ఉపయోగిస్తూ ఉంటాము. మా పెరట్లో పూసినటువంటి ఎర్రటి మందారాలు ఈరోజు పూజ కోసం కోస్తూ రేపటి రోజు కోసం మొగ్గలవి కొయ్యాలండి. ఇక సాయంత్రం వేళ అయిన తర్వాత కోస్తే రేపటి రోజు కొంచెం పెద్దగా అవుతాయి అన్నమాట. అందుకని ఈరోజు పూజ కోసం పువ్వులు కోస్తున్నాను. మందారాలలో మా పెరట్లో చాలా రకాల మందారాలే ఉన్నాయండి. గంట మందారం, అలాగే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా క్రీమ్ కలర్లో ఉన్నట్టు మందారం, ఎర్రటి మందారం, అలాగే కాగడ మల్లెపూలు కూడా చాలా ఎక్కువగానే పూస్తున్నాయి. కనకాంబరాల్లో వేసి చక్కగా కడితే తెలుపు ఎరుపు రంగు కనిపిస్తున్నటువంటి పూలు చాలా అందంగా కనిపిస్తాయి. రథసప్తమి పండుగని మనం ఇంటి ఆరు బయట కానీ, డాబా మీద కానీ, లేదా తులసి కోట వద్ద కానీ పూజలు చేస్తూ ఉంటాం. అందుకు కానీ పూజ కోసం ముందు రోజే ఇలా పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు అన్నీ కలిపి బాక్స్లో ముందుగానే పెట్టుకున్నట్లయితే 10 సార్లు ఇంట్లోకి బయటకు తిరగకుండా సులువుగా పూజనైతే మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇక ముందుగానే పూజా బాక్స్ ఇవన్నీ కూడా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నానండి. తడి లేకుండా చూసుకొని అప్పుడే ఇవన్నీ కూడా పసుపు కుంకుమ అనేది వేసుకోవాలి. ఇలా బాక్స్ కనుక మనం పూజకు ఉపయోగించినట్లయితే ఏది మర్చిపోకుండా, ఏ పూజా వస్తువు మర్చిపోకుండా 10 సార్లు లోనికి బయటకు తిరగకోకుండా కాళ్ళు నొప్పి లేకుండా ఉంటుందన్నమాట అనేది నా ఉద్దేశం అండి. రథసప్తమి పూజా విధానంలో విశేషంగా ఒక రకమైనటువంటి అక్షంతలు ఉపయోగిస్తారండి. అంటే చందనపు బొమ్మ అని అంటారు. చందనపు బొమ్మ ఉన్నటువంటి ఆ చెక్క బొమ్మ ఉంటారండి. చాలామంది తెలిసే ఉంటుంది. చిన్న వయసుల్లో చెక్క బొమ్మలు తాడుకునేవారం కదా, అదే ఆ చందనపుని చక్కగా సాన మీద అరగబెట్టి, అంటే కొద్దిగా నీరు వేసి అరగదీసిన తర్వాత ఆ గంధంలాగా వచ్చిన దాంట్లో అక్షంతలు వేసి చందనం అక్షంతలతో ఈరోజు పూజ చేస్తారు. ఇలా చందనం అక్షంతలు తయారు చేస్తారు రథసప్తమి పూజ కోసం అని మీరు ఎంతమందికి తెలుసు అనే విషయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నాకైతే తెలియదండి. నాకు 2-3 సంవత్సరాల క్రితమే తెలిసింది. ఇక అలాగే మీతో మాట్లాడుతూ చక్కగా బాక్స్లో పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, అలాగే దూది ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా ముద్ద కర్పూరం ఇవన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టుకున్నానండి. అలాగే ఇవన్నీ కూడా ముందుగానే శుభ్రం చేసి చక్కగా తడి లేకుండా ఆరబెట్టిన తర్వాత వేస్తున్నాను. మరుసటి రోజు పూజ అంటే ముందు రోజు చాలా పనులే చేయవలసి ఉంటుంది. అందులో చాలా పనులు మిగిలిపోతాయి కూడా. అలాగే నేను కూడా అంతేనండి. అరటిపళ్ళు తీసుకురావాలి, తమలపాకులు తీసుకురావాలి, ఇక ఇవన్నీ కూడా తెప్పించవలసి ఉంటుంది. ఇంకా వాటన్నిటితో పాటు కొబ్బరికాయ కూడా కావాలండి. ఏది ఎక్కడ మర్చిపోతానో పూజా వస్తువులని ఎప్పుడు భయపడుతూనే ఉంటాను. ఒక చిన్న పేపర్ మీద రాసి కనిపించేలాగా ఎదరంగానే పెట్టుకుంటాను. ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి పేపర్ అది అందిస్తూ ఉంటాను. ఒకేసారి చెప్పచ్చు కదా, ఎందుకు ఎన్నిసార్లు చెప్తా అని విసుక్కుంటూనే ఉంటారండి. కానీ ఏం చేస్తామండి, ఆడవాళ్ళకి 10 రకాల పనులు. ఆ పనులన్నీ చూసుకోవాలి. అలాగే మరుసటి రోజుకి ఏమేమి కావాలో ముందు రోజు తెప్పించుకోవాలి. ఇక మాదైతే చిన్న పల్లెటూరండి. మాకు ఏదైనా చిన్న వస్తువు కావాలంటే మాత్రం ఒక పక్క నుంచి వెళ్ళాలంటే 1 కిలోమీటర్ దూరం, మరో పక్కన 3 కిలోమీటర్ల దూరం. ఇలా పెట్రోల్కే వేస్ట్ అవుతూ ఉంటుంది. అందుకని అంటారన్నమాట, అన్నీ ఒకసారి చెప్పచ్చు కదా అని. ఇక చెట్టుకున్నటువంటి చిక్కుడుకాయలు కూడా కోస్తున్నానండి. రేపు చిక్కుడుకాయలు రథాన్ని తయారు చేయాలి కదా, అందుకని అనమాట. అయితే ఇవి నాటు చిక్కుడుకాయలండి. చక్కగా అప్పటికప్పుడే చెట్టు నుండి కోసాను. అలాగే కొన్ని ఎండిపోయిన చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి. మరి ఎప్పుడైనా సరే విత్తనాలకు ఉపయోగపడతాయి కదా, అవి కూడా కోసాను.
సూర్యభగవానికి ఎంతో ఇష్టమైనటువంటిది గోధుమల పైన దీపారాధన. కాబట్టి జిల్లేడు ఆకుల పైన గోధుమలు పోసి గోధుమల దీపారాధన చేస్తే చాలా ఇష్టం అండి. అందుకని తెల్ల జిల్లేడు ఆకులు కోస్తున్నాను. అలాగే తెల్ల జిల్లేడు పువ్వులు వినాయకునికి ఇష్టం కదా, వినాయక స్వామిని సమర్పించడం కోసం తెల్ల జిల్లేడు పువ్వులు కూడా కోసాను. ఇక ఇంటికి వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టుకోవాలి కదా. సరే ఇవేమి తెచ్చాను అన్నీ కూడా సపరేట్గా పెట్టుకుందామని చూస్తున్నాను. ఇక ఇంతలో వచ్చేటప్పుడు ఇక్కడ నీలం రంగు పువ్వులు కనిపిస్తున్నాయి కదండి, ఇవి శంఖం పువ్వులు. ఈ శంఖం పువ్వుల రంగు నాకు చాలా ఇష్టం. ఎంత బాగుంటాయో చూడడానికి, చాలా నచ్చుతాయి నాకు. గులాబీ రంగు పువ్వులాగా, శంఖం పువ్వులాగా చాలా అందంగా కనిపిస్తాయి. ఈరోజు పువ్వులు కాబట్టి రేపటి రోజుకు ఉంటాయో లేదో చూడాలి. రేపు మార్నింగ్ బాగుంటే మాత్రం చక్కగా మాల అది కట్టి చక్కగా స్వామివారికి అలంకరణ చేద్దాం అనుకుంటున్నాను, లేదా తులసి కోటకైనా అలంకరణ చేద్దాం అనుకుంటున్నాను. సరే బయట నుంచి తీసుకొచ్చే వస్తువులన్నీ తెప్పించేశాను, బాగానే ఉంది. ఇల్లు శుభ్రం చేయాలి, వంటగది శుభ్రం చేసుకోవాలి. ఇక ఇవన్నీ కూడా ఉన్నాయండి. అలాగే తులసి కోట వద్ద చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టాలి. ఇంటి బయట అంటే ఆరు బయట కూడా ముగ్గులు వేయాలి. ఇక ఈ చాలా పనులే మిగిలి ఉన్నాయి. ఇక మీతో మాట్లాడుతూ ఇవన్నీ కూడా సదిరేస్తున్నాను. నేను దేవుని పటాలు అవి కూడా అమావాస్యకి ముందుగానే, అంటే ఇప్పుడు శ్యామల నవరాత్రులు ఉన్నాయి కదండి, అమ్మవారి నవరాత్రుల్లో ఇల్లది శుభ్రం చేయకూడదని, అలాగే మాఘ ఆదివారాలు కూడా చాలా విశేషం కాబట్టి నేను ముందుగానే దేవుని పటాలు అవి శుభ్రం చేసుకున్నాను. అలాగే నా దగ్గర రాతికౌరం సెట్ ఉందండి. చక్కగా రాతికౌరం చెట్టుకు కూడా నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి చక్కగా అలంకరణ చేశాను. ప్రతి గురువారం కూడా నేను ఇలా ప్రతి నిత్యము ఇలాగే శుభ్రం చేసుకుంటూ ఉంటాను. అలాగే ఈసారి రథసప్తమి కలిసి వచ్చింది. నిన్నటి రోజు బుధవారం కదండి, సరస్వతిదేవి పూజ మాఘ పంచమి వేళ చాలా విశేషంగా పూజనైతే మా పాప చేసిందండి ఈసారి. ఎందుకంటే మొత్తం పూజా కార్యక్రమం అంతా కూడా తనే చేసింది. అలాగే సాయంత్రం వేళ వచ్చినా కూడా దీపారాధన చేసింది. ఇక ఈరోజు గురువారం పీఠం పెట్టాం కదండి, గురువారం ఉదయం వేళ కూడా అమ్మవారికి దీపారాధన చేసి చక్కగా నైవేద్యం అది పెట్టి నమస్కారం చేసుకుంది. అయితే దీపం ఉండగానే పీఠం అది కదపాలి. అలాగే 12 గంటలలోపు ఇక పీఠానికి సంబంధించిన పూజా వస్తువులన్నీ కూడా తీసేయవలసి ఉంటుంది. 6 గంటలకే దీపం అది పెట్టేసిందండి మా పాప చక్కగా స్నానం చేసి వచ్చి. ఇక తర్వాత పీఠం అది కదపాలి కదని ముందు అమ్మవారికి నమస్కారం చేసుకుని విగ్రహాన్ని అంతా కూడా ఇలా 3 సార్లు ఎత్తిపెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకుని మంత్రం చెప్పింది. దీపం గగనమైన తర్వాత ఇంకా పువ్వులు, అక్షంతలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా తీసి ఆ నిర్మాల్యాన్ని అంతా తీసేస్తున్నానండి. ఇక ఇది కూడా ఈరోజు చేయవలసి ఉంటుంది కదా. ఇక తర్వాత తులసివారి వద్ద చక్కగా అలంకరణ చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఈసారి నిలబడి పూజ చేయవలసిందేనండి. ఎందుకు అంటే ముందుగానే వీడియోలో చెప్పినట్లుగా శుక్రవారంతో కూడిన రథసప్తమి పూజా విధానము ఎక్కడైనా సరే మనం పీఠం పెడతాము. ఈ రోజున అంటే ఇంటి ఆరు బయట లేదా డాబా పైన బాల్కనీలో ఎక్కడ పూజ చేసినా సరే ఈ రోజైతే పూజాపీఠాన్ని కదపకూడదు. మాది పల్లెటూరు అయినప్పటికీ ఇక్కడ అన్నీ కూడా చాలా పక్షులు అలాగే కోళ్ళు ఇవన్నీ ఉంటాయండి. అందుకని కింద పక్కన పెట్టట్లేదనమాట. అలాగే ఇక్కడ ఏం చేస్తున్నానంటే తులసికోట, 2 తులసికోటల మధ్యన నాకు ఇలా ఒక స్తంభంలాగా మొక్కలు అవి ఉంటాయి. చక్కగా ఇక్కడే ఆ స్వామివారి పటం పెట్టుకొని నిలబడి ఇక్కడే పూజ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే పీఠం పెట్టిన తర్వాత శుక్రవారం ఉదయము సాయంత్రం వేళ పూజ చేయాలండి. అలాగే శనివారం ఉదయం వేళ కూడా దీపారాధన అది చేసి దీపం గగనమైన తర్వాతే పూజాపీఠాన్ని కదపవలసి ఉంటుంది. స్వామివారి పటాన్ని శనివారం ఉదయం తీస్తాను కాబట్టి తులసికోట వద్దే పూజ చేసినట్లుగా అలాగే ఇక్కడే ఉంచుదాం అనుకుంటున్నాను. నేను ముందుగానే ఉదయమే తులసికోట అంతా కూడా ముందుగా నీటితో కడిగి ఉంచుకున్నానండి. ఆరిన తర్వాత పసుపు రాస్తే చాలా కళగా ఉంటుంది. చక్కగా పసుపు అనేది ముద్దలాగా కనపడుతుంది. నాకు చాలా బాగా నచ్చుతుంది. కొద్దిగా కుంకుమతో అలంకరణ చేస్తే ఇంకా చూడ చక్కగా ఉంటుంది. మా తులసికోట చుట్టూ ముగ్గులు వేయాలంటే నాకు చాలా ఇష్టము. మనలో చాలామందికి కూడా కొన్ని అలవాట్లు చాలా ఇష్టపడి చేస్తూ ఉంటాము. అలాగే నాకు కూడా మా ఇంటి సింహద్వారాన్ని అలంకరణ చేయాలన్నా అలాగే తులసికోటను అలంకరణ చేయాలన్నా నాకు చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టమో నేను చెప్పలేను. నాకు అంత నచ్చుతుంది. ఇక తులసికోట చక్కగా అలంకరణ చేశాను. సింహద్వారం దగ్గర ముగ్గు పెట్టాను. అలాగే రాతికౌరం చెట్టుని అలంకరణ చేశాను. అలాగే ఇంటి ముందు కూడా ముగ్గు పెట్టేస్తానండి. ఇప్పుడు సమయం వచ్చేసి 4:30 సమయం అయింది. చక్కగా వాకిలు అవి ఊడ్చి ముగ్గులవి పెట్టే సమయానికి 5 అయిందండి. ఇక గంట సేపు అయితే పడుతుందన్నమాట. ఏ చిన్న పని మొదలు పెట్టినా సరే నిమిషాల్లో అయితే అవ్వదు. అరగంట గంట సమయం అయితే పడుతుంది. నాకు పెద్దగా ముగ్గులు అవి రావండి. నేను వేసినటువంటి ఈ రథం ముగ్గు మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ పెట్టండి బాగుందని. ఎందుకంటే అదొక సరదా అనమాట. ఎవరైనా సరే బాగుందమ్మా నువ్వు వేసిన ముగ్గు అంటే చాలు, చాలా సంతోషపడిపోతుంటాను. అలాగే మీ ఇంటి కుటుంబ సభ్యులు కూడా ఏదైనా ఒక చిన్న పని చేసినప్పుడు నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా చాలా బాగా చేసావు, చాలా బాగా నచ్చుతుంది నువ్వు చేసే పని అని అంటే చాలండి, ఉప్పొంగిపోతారు. ఇంకా ఒక పనికి బదులు 2 పనులు చేస్తారనమాట. అలాగే ఏంటి పని ఇలా చేసావేంటి, ఎలా చేసినా సరే ఇంకా బాగా చేయాలి అని అంటూ ఉంటే వాళ్ళు ఒక నిరుత్సాహకరంగా వచ్చి
ఇంకా చేయవలసిన పని కూడా చేయకుండా ఉండిపోతారు. అంతే కదండి! ప్రతినిత్యము చేయవలసిన పనులు, ఎన్నో పనుల మధ్యన ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క పని నీట్‌గా చేయవలసి ఉంటుంది. ఒక్క మాట "చాలా బాగా చేశావమ్మా! ఎంత బా చేశావు! చాలా నీట్‌గా ఉంది" అని అంటే చాలండి. ఇక వారి మొఖంలో ఆనందం చెప్పలేరనమాట. చిరునవ్వుతో మొహమంతా వెలిగిపోతూ ఉంటుంది. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.